నూతనంగా ఎన్నికైన ఆదిలాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 9వ తేదీ ఆదివారం రోజున సెంట్రల్ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు మల్లూరు వార్ చంద్రకాంత్ తెలిపారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే వేడుకలు పట్టణ మరియు పరిసర గ్రామాల ఆర్యవైశ్యులు హాజరై కరవర్గాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మహాజన్, కార్యదర్శులు జనగం దినకర్, దెబ్బడి రాకేష్ సహా అధ్యక్షులు రాజు కౌటిక్, వార్ ఆర్గనైజేషన్ కార్యదర్శులు భూసం రాజేశ్వర్, పడిగల రాజేష్, జనగం దిలీప్, ఉపాధ్యక్షులు మనోజ్, ముత్యపు రాధాకృష్ణ, నితిన్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్. జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్. ఆదిలాబాద్ పట్టణ ఆర్యవైశ్య పెద్దలకు, సోదరి సోదరులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నా పేరు చంద్రకాంత్ మల్లూరువార్. నేను మొన్న 19 జూలై ఆదిలాబాద్ పట్టణ శాఖ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఎన్నికయ్యాను. మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఉపాధ్యాయ వృత్తి నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత సమాజ సేవలో రావాలన్న ఉద్దేశంతో ఆదిలాబాద్ ఆర్యవైశ్య సంఘం వివిధ సంఘాల్లో వివిధ హోదాల్లో పనిచేసి, ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు 2 టర్మ్స్ ఆర్యవైశ్య రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ అనుభవంతో నేను ఆర్యవైశ్య సమాజానికి అభివృద్ధి కొరకు పాటుపడతానని, మీ అందరి యొక్క సహకారంతో నా శాయశక్తులా కృషి చేసి సమాజ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, రేపు అంటే అనగా 9 ఆగస్టు 26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి పట్టణ ఆర్యవైశ్య సోదరులందరూ కూడా హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. స్థలము టీఎన్ఎస్, సమయం 11 గంటలకు, మరియు ఈ కార్యక్రమం అనంతరము భోజన వసతి కలదు. కాబట్టి అందరి కార్యక్రమాన్ని వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా మరోసారి కోరుతూ